వాడు రేవంత్ రెడ్డి పెళ్ళైంది మళ్ళీ ఇంకోసారి వస్తే చెప్పుతోనే కొడతాం. వాళ్ళ లీడర్ అయిన వాళ్ళని ఇంటి ముందరికి వస్తే ఇక అన్ని రైతులు కదా రేవంత్ రెడ్డి పెళ్ళైంది అక్కడ ఉండి అది చేసినట ఏ వాళ్ళ మాట ఖాయం వేయాలని రేవంత్ రెడ్డి ఎక్కితే పాదాలకు బాగా లంచ కొడుకు ఆయన కొట్టిన ఓట్లను బామ్మార్ది కాడు లంచోడుకు కదరా ఓర్ బామ్మార్ది కాదరా మా పేరు వాడు చేసింది ఏది లంచోడుకు. సిగ్గున్నదా బుద్ధి ఉందా? లంచోడికి అన్నం తింటాడా వాడు? అన్నం తింటాడా గడ్డి తింటాడా? కూరంత ఒక లంచోడు కాడు. వీళ్ళు రైతులే కదా వారి చెప్పు 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 తీసుకొని మేడ కట్టను లంచోడుకునే వాడికి సిగ్గు కాదు. వారి చెప్పు తీసుకొని పొందాడు రేపు ఎన్నికలు రాని వారి చెప్పు మేడ కడతాం మేము. ఆ లంచోడికి మంచిగానే ఉంటాడు. వాడు కుర్చీలో ఉంటాడా ఇది దిగుతాడా అంతే. వాడు రేవంత్ రెడ్డి గాడు మొట్ట దిగ పోవాల్సిందే వాడు. మళ్ళీ వాడిని ఓట్లా ఇంకేమైనా దట్టు కూడా ఆ మందు కట్టాలి లేక లంచోడుకు మాకు ఇంత ఇబ్బంది. దొంగ పాడకావు దొంగ కాంగ్రెస్ ఇది చెప్పుతాడు కదా పాడకావునికి లంజావానికి చెప్పు వేస్తాం మేడకు లంజావానికి చెప్పు వేస్తాం మేడకు. అవసరమా లంజా కొడక నువ్వు నీ అమ్మని దెంగించుకొని తెచ్చున్నావు మాకు జాతిని దెంగుడు వాడు అంత పెద్ద ఇది చేస్తాను. నీ అమ్మ రైతు లేదు నువ్వు ఎట్లా బతున్నావు లంజా కొడక? నీ అమ్మ దొంగ పూకులు అసలు దొంగ లంజా లంజా కొడక నువ్వు పిరి బస్ ఎందుకు పెట్టినావు? నీ అమ్మ పూకు దెంగుడు లంజా కొడుకు వాడు ఏముంటాడు వాడు అసలు తెలియలేని లంజా కొడుకు పుట్టించే తెలియలేని లంజా కొడుకు అప్పుడు ఇంట్లో గర్వ పెట్టుకొని పండుకొని ఉంటుంది.